నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆఫ్ఘనిస్తాన్లో హిమపాతం, 15 మంది మృతి, 30 మందికి గాయాలు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సక్సెస్ఫుల్ గా నేషనల్ ఇమ్యునైజేషన్ డే. ఏపీలో స్టూడెంట్స్ కు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఉచిత ల్యాప్టాప్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్. పెరిగిన ఎండ తీవ్రత, మండిపోతున్న భానుడు, అవస్థలు పడుతున్న సామాన్యుడు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఆలయం. తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ సిఐడికి బదిలీ, కృష్ణకాంత్ పటేల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలికింది జగన్ సర్కార్. విద్యార్థులకు సాంకేతిక సహకారంతో మెరుగైన విద్యను అభ్యసించడానికి ల్యాప్టాప్లను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, గోరుముద్ద లాంటి పథకాలతో గవర్నమెంట్ బడులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. అయితే చాలా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఫ్రీ ల్యాప్టాప్స్ అందించాలని నిర్ణయించుకుంది. 30,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్స్ అందించనున్నారు. ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న దృష్టిలోపం వికలాంగుల విద్యార్థులకు 30,000 రూపాయల చొప్పున ఏపీటీఎస్ నుంచి 60,000 రూపాయలు విలువైన 200 నోస్ ల్యాప్టాప్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్ అందించాలని ప్రతిపాదించారు. అయితే తల్లిదండ్రులు నెలవారీ ఆదాయం 15,000 రూపాయలు అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 20,000 రూపాయలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 3, 2009న WCDA ఎస్సీ డిపార్ట్మెంట్ జీవో MS 395 ప్రకారం విద్యార్థులు, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వ్యక్తులు ప్రస్తుతం తరగతి చదువుతున్న గుర్తింపు పొందిన ప్రసిద్ధ పాఠశాల, కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్ సమర్పించాలి. డబుల్ క్లైమ్లు, తప్పుడు క్లైమ్లను నివారించడం కొరకు డిపార్ట్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లు, డిస్ట్రిక్ట్ మేనేజర్లు ల్యాప్టాప్ కొరకు లబ్ధిదారుల రికార్డులను మెయింటైన్ చేయాలి. ప్రతి విద్యార్థి తాను చదువుతున్న పాఠశాల లేదా కళాశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్, పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సెల్ నెంబర్ మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. ఒక విద్యార్థికి జీవితకాలంలో ఒకేసారి ల్యాప్టాప్ ఇవ్వబడుతుంది. పోలియో రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చంటి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ బాధ్యతాయుతంగా పోలియో వ్యాక్సిన్ వేయించడం, అలాగే ప్రజలు దాన్ని తీసుకోవడం పిల్లలకి, అంటే ఒక బృహత్తర కార్యం ఏదైనా ఉందంటే అది పోలియో వ్యాక్సిన్. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, కరోనా వచ్చి ఊరు వాళ్ళంతా చనిపోయారు, కానీ దానికి మందులు, వైరల్ డిసీజ్ మందు లేదు. కానీ ఈరోజు పోలియో కూడా వైరల్ డిసీజ్. కానీ ఆ రోజు మహానుభావుడు ఈ సాకనతను సబినతను ఈ వ్యాక్సిన్ 1950లో కనుక్కున్నప్పటి నుంచి ఈరోజు ఒక్క చుక్క వేస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసినట్టు. అందులో తల్లిదండ్రులు ఈరోజు మున్సిపాలిటీ ఎంతో మోటివేట్ చేస్తున్నారు, అన్వేష్ రెడ్డి గారు వీళ్ళు. అలా మోటివేట్ పేరెంట్స్ని ఎక్కువ ప్రతి ఒక్క చుక్క వేయండి, దీంతో మీ పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. పల్స్ పోలియో ఎరాడికేషన్ చేశామని మనము అనౌన్స్ చేసినా ఇంతవరకు ఏ కేసులు లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పోలియో అక్కడక్కడ అవుట్బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి, సో మనం వాటికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మన కంట్రీ, భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశంలో అప్పుడప్పుడు అవుట్బ్రేక్స్ అక్కడక్కడ కేసెస్ నమోదు అవుతున్నాయి. కానీ మన ఇండియాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది పోలియో అనేది ఒక ప్రివెంటబుల్ డిసీజ్, అంటే వీటికి క్యూర్ ఉండదు, ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్. కాబట్టి వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము నేషనల్ వైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు స్వామివారు కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవ అగ్రభాగాన అశ్వ,
వృషభ, గజసేనలు నడువగా వేద పండితుల మంత్రోచ్చరణలు, కళాబృందాల నృత్యాలు, చెక్క భజనల కోలాటాలు, దేవతామూర్తుల వేషధారణల మధ్య వాహన సేవ సందడిగా ముందుకు సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులతో స్వామివారిని సేవించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ కన్నుల పండుగగా నిర్వహిస్తోంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారు భూతవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు భాగాన కళాబృందాల నృత్యాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, పండితుల వేదగోష్ఠి మధ్య ఆద్యంతం సందడిగా సాగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను ఓ కసాయి పుత్రుడు గుండెలపై తన్నిన అమానవీయ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ భూమిపై ఏ స్వార్థం లేని ప్రేమ అంటే అది ఒక తల్లిదండ్రులదేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కన్నతల్లి ప్రేమకు సమానమైనది ఈ భూమి మీద మరేదీ లేదు. బిడ్డ కోసం తన సుఖాలను, సంతోషాలను వదిలేసుకొని జీవిస్తుంది. వారి సంతోషాన్నే తన ఆనందంగా భావించి తల్లి మురిసిపోతుంది. పిల్లలు చిన్నతనంలో గుండెలపై తన్నుతుంటే సంతోషంగా స్వీకరిస్తుంది. అయితే నేటి కాలంలో పెంచిన తల్లినే కొందరు నీచపుత్రులు గుండెలపై తన్నుతున్నారు. మరీ దారుణంగా భార్య మోజులో కొందరు, ఆస్తుల విషయంలో మరికొందరు తల్లిదండ్రులపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పుత్రరత్నం చేసిన పని అందరినీ విస్మయానికి గురిచేసింది. తల్లిని గుండెలపై కాలితో తన్నుతూ దారుణంగా కొట్టాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల పట్ల మానవత్వం లేకుండా ఓ మృగంలా వ్యవహరించాడు. ఎత్తుకొని పెంచిన తల్లి గుండెలపైనే ఆ కసాయి కొడుకు కాలితో తన్నాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెడుతున్నా ఆ కసాయి కొడుకు కనికరించలేదు. నీ ఇల్లు అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానేమిరా పోలీస్ స్టేషన్ పదమరా పోలీస్ స్టేషన్. అంతేకాక మరింత రెచ్చిపోయి ఆ మాతృమూర్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బూతులు తిడుతూ సోదరుడికి భూమి ఎలా రాసిస్తారంటూ తల్లిని ఈడ్చుకుంటూ వెళ్లాడు. అంతటితో ఆగకుండా మంచంపై ఉన్న తండ్రిని కొట్టాడు, కాలితో తన్నాడు, పిడిగుద్దులు గుద్దాడు. అక్కడే ఉన్న ఓ చిన్నారి వద్దు బాబాయ్, అవ్వాతాతలను వదిలే బాబాయ్ అంటూ ప్రాధేయపడినా ఆ కసాయి వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై వీడు మనిషా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు. నాకు ఇచ్చినవా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయమాటలకు మోసపోకుండా ప్రజలు వివేకంతో ఆలోచించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న జగనన్నకు అండగా నిలవాలని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 10-11 డివిజన్లకు సంబంధించిన మహిళలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి విచ్చేసి ప్రసంగించారు. చంద్రబాబు మాయమాటలిని, చంద్రబాబు నంగి ఏడుపును చూసి ఆ పవన్ కళ్యాణ్ కూడా వచ్చినాడు, భలే ఉన్నాడే అని అనుకొని పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే చంద్రబాబు గెలుస్తాడు, మీరందరూ ఓడిపోతారు. చంద్రబాబు ఏడుపు చూసినారు ఆ రోజున, ఏడుస్తాడు ముసలోడు అని ఓటేసినారనుకో, మళ్ళీ 5 ఏళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా ఏడిపిస్తాడు. ఆయన నవ్వుతూనే ఉంటాడు, మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఎందుకు
ఆయన 14 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎవ్వరికీ కూడా మేలు జరగల. జగనన్న 5 ఏళ్ళైంది వచ్చి, అందరూ అక్క చెల్లెమ్మలకు రాష్ట్రమంతా కలిపితే 3.5 లక్షల కోట్ల రూపాయలు మీ ఆటతాళాల్లోకి వేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గార్గ్ను బదిలీ చేస్తూ ఆమె స్థానంలో విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేస్తున్న కృష్ణకాంత్ పటేల్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా మల్లికా గార్గ్కు సిఐడి ఎస్పీగా పోస్టింగ్ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తిరుపతి నగరానికి తాను మంచి చేస్తాననే నమ్మకం ఉంటే రాబోయే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో రియల్టర్స్, బిల్డర్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. తిరుపతి నగరంలో తటస్థ ఓటర్లు ఎవరెవరైతే నిలబడ్డారో వాళ్ళకి ఇప్పటివరకు విజయం అందుతూ వచ్చింది. ఈ తటస్థ ఓటర్లు ఎక్కడ ఉంటారు? మన చుట్టూతానే ఉంటారు. వీళ్ళు మన స్నేహితులు గాను, మన బంధువులు గాను, మన శ్రేయోభిలాషులు గాను ఉంటారు. వాళ్ళను మీరు టీ తాగేటప్పుడు, మీరు వాకింగ్ చేసేటప్పుడు, మీరు మీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాళ్ళని కలిసినప్పుడు ఈ చర్చ తీసుకోండి. ఈసారి అభినయ్తో మనం నిలబడాలి. అభినయ్తో నిలబడి మనం అభివృద్ధిని గెలిపించే నగరం మరింత ముందుకు పోతుందన్న చర్చను నోటి మాటగా మీరు చేసినటువంటి సాయం నాకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మీతో నేను పంచుకుంటూ, మా ఫాదర్ అంటే మనందరి ఫాదర్స్ వాళ్ళ తరము, మన తరము, మన రాబోయే తరానికి ఈ 3 తరాలకు అభినయ ప్రతినిధి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చూశారు ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం చూశారు ఈ 10 సంవత్సరాలు. రాబోయే మన పిల్లలకు ఎలా ఉండాలి, ఏమేమి తేవాలి, ఈ ఊరిని ఎలా చేయాలి, ఇక్కడ ఉండే సమస్యలు ఎలా తెచ్చాలనే ఒక విజన్, అవగాహన నాయకుడు మనకు దొరకడం మనందరి అదృష్టం. మనము ఎటువంటి పరిస్థితుల్లో మీరందరూ పోరాడి, అంటే మనం ఏ పోరాటం అంటే బయట కాదు, మనకు సంబంధించిన ప్రతి వ్యక్తితో ఏమంటే తిరుచానూరు గ్రామ పంచాయతీ తలసరి ఆదాయం కోట్లాది రూపాయలలో ఉన్న సమస్యల వలయంగా తయారైందని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు. మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద పర్యటించారు. ఆయనకు టీడీపీ నాయకులు, జనసేన నాయకులతో పాటు ప్రజలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గాన్ని 730 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారే గాని అభివృద్ధి అనేది నియోజకవర్గంలో ఎక్కడా కూడా కనపడడం లేదని అన్నారు. తన ఆస్తులను పెంచుకోవడమే తప్ప మరొకటి లేదని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అనేక సమస్యలు తిష్టవేశాయని, ఇక్కడ కాలువలు పొంగి పొర్లుతూ పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైందని అన్నారు. ముఖ్యంగా త్రాగునీరు కలుషితం అవ్వడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, పందులు స్వైర విహారం చేస్తూ పాములు ఇళ్ల వద్దకే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, జనసేన పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు వెంకట్రాయల్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటర్ లైన్, డ్రైనేజ్ లైన్ ఒకటయ్యి ఇళ్లలో తాగేదానికి కూడా డ్రైనేజ్ వాటర్ మిక్సింగ్ రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకవేళ డ్రైనేజ్ అయినా బాగుందా అంటే డ్రైనేజ్ వచ్చి ఎక్కడికక్కడ పొల్లి, మీరు చూస్తుంటారు చూడండి ఇక్కడ ఏ విధంగా పొల్లిపై రోడ్లు ఎంత ఉందో. పందులు సైరు వ్యవహారం చేస్తున్నాయి, పాములు అయితే జనాల మధ్యలో వస్తున్నాయి. వాళ్ళు మహిళా సోదరులకు బాధలు చెప్తుంటే అంత ఇదిగా ఉంది. మేమందరికీ ఒకటే చెప్పాం, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది, ఎమ్మెల్యేగా గెలుస్తాను, గెలిచిన 3 నెలల లోపల డ్రైనేజ్ వ్యవస్థను అదేవిధంగా వాటర్ పైప్ లైన్ మార్చి దీనికి మొత్తం క్లీన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడుండే సమస్యలపైన కూడా ఇప్పుడు ఇమ్మీడియట్లీగా మేము స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారి దృష్టికి, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని దానిపైన క్లీన్ చేసేదానికి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచే ఎండలు మండుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. మార్చి నెల మొదలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు. ఇక రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని
వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటికే చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం సమయంలో అత్యవసర పనుల మినహా బయటకు రావద్దని, వీలైనంత వరకు ఏవైనా పనులు ఉంటే ఉదయం సాయంత్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి టీటీడీ అనుమతించింది. కలియుగ దైవం శ్రీనివాసుని పట్టపురాణి పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ప్రతిరోజు తరలి వస్తూ ఉంటారు. ముందుగా అమ్మవారి దర్శనం అనంతరం స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇటీవల తిరుమల తరహాలో అమ్మవారి పుష్కరిణిని సుమారు 9 కోట్ల రూపాయలతో ఆధునీకరించి గత బ్రహ్మోత్సవాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి తీర్థానికి ఆ కోనేరులో స్నానమాచరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఇటీవల బ్రహ్మోత్సవాల తరువాత కొన్ని మార్పులు చేర్పుల కారణంగా అమ్మవారి పుష్కరిణిని కొన్ని రోజుల పాటు మూసివేశారు. కానీ ఆ తరువాత భక్తుల కోరిక మేరకు టీటీడీ పుష్కరిణిలో స్నానమాచరించడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీటీడీ అనుమతినిచ్చింది. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పద్మావతి తాళ్ళవారి పద్మ సరోవరంలో ప్రతి ఒక్క భక్తుడు స్నానమాచరించాలనే ఉద్దేశంలో మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు దానికి అన్ని విధమైనటువంటి సౌకర్యాలు సమకూర్చి ఈ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు భక్తులందరూ కూడా స్నానం ఆచరించుటకు నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి యొక్క పద్మ సరోవరంకు స్నానమాచరణ పునీతులైనటువంటి అపునీతులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ పద్మ సరోవరాన్ని స్నానమాచరించుటకు ప్రజల సౌకర్యార్థం ప్రతి ఒక్కరిని ఈ యొక్క పద్మ సరోవరంలో స్నానమాచరించుటకు వదులుతున్నారు. కావున భక్తులందరూ కూడా సౌకర్యాన్ని వినియోగించుకొని ఆ యొక్క పద్మ సరోవరంలో స్నానమాచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. తెలుగుదేశంతోనే రాష్ట్ర భవిష్యత్తు మారనుందని చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తెలిపారు. తిరుపతి రూరల్ తిరుమల నగర్ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విచ్చేసి ప్రారంభించారు. ముఖ్యంగా గతంలో ఇక్కడ డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఉమ్మడి మంగళం పంచాయతీలో ఇక్కడ ఆక్యుపై చేసుకున్నటువంటి వైసీపీ నాయకులు చేసుకున్న స్థలాలు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు లేని కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ శాతం రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ లేదు దానిపై అది కానీ, అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ నేను అభ్యర్థిగా వచ్చినప్పుడు ఆ రోజు ఇక్కడ తెలుగు గంగా వాటర్కి జీవో తెచ్చా. ఆ జీవో తెచ్చి ఇంక ఫౌండేషన్ వేద్దామనుకునే లోపల నోటిఫికేషన్ వచ్చి చేయలేకపోయాం. ఆ జీవో కాగితం ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే 2 సార్లు గెలిచా, నేను ప్రజలకు సేవ చేస్తున్నా అనే వ్యక్తి ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో ఆ జీవో కాగితాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాల. మంగళం మండలాధ్యక్షులు కిషోర్ మరియు సీనియర్ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ కామన్గా మంగళం ఉన్న ప్రజలు 2 సమస్యలు సతమతం అవుతున్నారు. ఒకటి రోడ్డు. 2018 సంవత్సరంలో మంగళం నుంచి మన ఏదైతే సెట్టిపల్లికి పోతుందో ఆ రోడ్డు 2018 సంవత్సరంలో టీడీపీ ప్రతిపాదించింది. ఈ రోజు వరకు అది వేయలా. కానీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తానే మొట్టమొదటిగా అది వేసి ప్రజలందరూ కూడా మంగళంలో ఉన్న కార్మిక నాయకులందరూ కూడా కానీ కార్మికులు కష్టకులు అందరూ మంచి రోడ్డు మీద ప్రయాణించే, గతుకులు లేని రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ కుటుంబాలను మంచిగా కాపాడుకోవడం కోసం ఏదవుతా ఉన్నదో అభివృద్ధి చేస్తాం. అక్కడ నివాసం అంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముక్కులు పగిలే దుర్గంధం కారణంగా అద్దెలకు దిగేవారు కూడా మాకు వద్దు బాబోయ్ అంటూ వెనుతిరుగుతున్నారు. ఆధ్యాత్మిక నగరంగా సుందర నగరంగా రూపుదిద్దుకుంటున్న తిరుపతి నాణ్యానికి ఒకవైపు మాత్రమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే లీలామహల్ రోడ్లోని మున్సిపల్ చేపల మార్కెట్. ఈ రోడ్డు మార్గం ద్వారానే ఎంతో మంది వీఐపీలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ చేపల మార్కెట్ను ఆనుకొని మధురానగర్, శంకర్ కాలనీ, స్కావెంజర్స్ కాలనీ, యానాది కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో సుమారు 7,500 కుటుంబాలకు పైగా నివాసం ఉన్నారు. వీరిలో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. వారిలో 1000 మంది వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు విధులకు బయలుదేరి రాత్రి వరకు పారిశుద్ధ్య పనులు చేసుకుని రాత్రికి తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చిన చేపల మార్కెట్ వల్ల దుర్వాసనతో ప్రశాంతంగా ఇంటి దగ్గర గడపలేక అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు.
మరోవైపు కార్మికులకు వచ్చే జీతాలతో కడుపులు మార్చుకొని దాచుకున్న డబ్బులతో పాటు బ్యాంకు రుణాలు తీసుకొని సొంత ఇల్లు కట్టుకున్న ఇళ్లల్లో సంతోషంగా గడపలేకపోతున్నారు. నివాస సముదాయాల మధ్య చేపల మార్కెట్ ఉండడం వల్ల ఎలుకలు, పందికొక్కలు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఎలుకలు ఇళ్ల అడుగు భాగాన పెద్ద పెద్ద రంధ్రాలతో పాటు నీటి కొలాయి పైపులు, డ్రైనేజ్ పైపులను ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. త్రాగునీటి పైపులను కొరకడం వలన నీరు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నామని, అందరిలానే తాము కూడా కార్పొరేషన్కి పన్నులు చెల్లిస్తూనే దుర్భరమైన జీవనం ఎందుకు గడపాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకొని చేపల మార్కెట్ను తరలించి శాశ్వత పరిష్కారం చూపాలని విన్నవించుకుంటున్నారు. తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తులు వెళ్లే మార్గంలోని సివిల్ ఇంజనీరింగ్ స్టోరేజ్ రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుమలలోని సివిల్ ఇంజనీరింగ్ స్టోరేజ్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో కూడిన మంటలు ఎగిసిపడడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 30% ఐఆర్ను వెంటనే ప్రకటించాలని, ఆ మేరకు ఈ నెల 6న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి బైరాగిపట్టణంలోని ఎస్టీయూ భవన్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శి రమేష్ బాబు, జగన్నాథం, కటారి మోహన్ మాట్లాడారు. 2003 ఉపాధ్యాయులకి తక్షణమే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. న్యాయమైన డిమాండ్లు చేస్తూ ఉంటే సిపిఎస్ రద్దు చేయకపోగా కొత్తగా జీపీఎస్ని తీసుకొచ్చారు. అసలు గ్యారంటీ లేని పెన్షన్ తీసుకొచ్చి గ్యారంటీ పెన్షన్ ఇద్దామని చెప్తున్నారు. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల సమయంలో వారి మేనిఫెస్టోలో కనీసం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి పక్క రాష్ట్రాలు అమలు చేశారు. కాబట్టి వాటిని ఆదర్శంగా తీసుకొని తక్షణం సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిన కోరుచున్నాం సార్. అదేవిధంగా పిఎఫ్, ప్రధానంగా పిఎఫ్ మేము పిఎఫ్ ఫైనల్ పేమెంట్ కావచ్చు, అదేవిధంగా లోన్లు కాబట్టి పెట్టి కనీసం ఆ సైట్నే బ్లాక్ చేసేసినారు. బ్లాక్ చేసి మాకు ఎంత ఉందో మేము భద్రపరుచుకున్న అమౌంట్ ఎంత ఉందో కూడా మాకు తెలియదు. కనీసం మేము ఎంత చూసుకోవాలంటే కూడా దిక్కే లేకుండా పోయిందనమాట. అదేవిధంగా మాకు పెడితే కూడా సంవత్సరానికి కూడా మాకు రావాల్సిన బకాయిలు రావడం లేదు. అదేవిధంగా తర్వాత ఏపీజీఎల్ సైట్ని కూడా బ్లాక్ చేసినారు. దాదాపు సంవత్సరంగా మేము రిటైర్డ్ అయినా కూడా ఇంతవరకు ఎలాంటి బకాయిలు మాకు సంవత్సరంగా రావడం లేదు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ముక్కంటి దేవస్థానం ఆధ్వర్యంలో 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లను చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులు స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా మద్రాసుకు చెందిన దొరై నాగరాజన్, నాయుడుపేటకు చెందిన సురేష్ అండ్ రమేష్ బ్రదర్స్ వేరువేరుగా స్వామి అమ్మవార్లకు వస్త్రాలను వితరణగా అందజేశారు. దొరై నాగరాజన్ అనే భక్తుడు స్వామివారికి 16 పట్టు పంచెలు, అమ్మవారికి 26 చీరలను అందజేయగా, సురేష్ అండ్ రమేష్ బ్రదర్స్ ఆలయ సిబ్బందికి, వాహన బేరర్లకు 300 టీషర్ట్లు, 300 పంచెలు అందజేశారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి అవసరమయ్యే మందులను వితరణగా అందజేశారు. ఈ నాయుడుపేట నివాసి సాగర్ సిమెంట్ వ్యాపారవేత్త అయిన కె సురేష్ అండ్ బ్రదర్స్ అయిన రమేష్, వెంకటేశ్వరరావు, మణి, సుబ్రహ్మణ్యం వాళ్ళు మనకు డొనేట్ చేయడం జరిగింది. పంచెలు 300 పంచెలు, 300 టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మెడిసిన్ కూడా మనం చూసిన ఓఆర్ఎస్ ఇచ్చారు, కిలింగ్ బాటిల్స్ ఇచ్చారు. ఎమర్జెన్సీ అవసరమైన ఇంపార్టెంట్ మెడిసిన్స్, మనకు కావాల్సిన మెడిసిన్స్ కూడా మనకు అందజేయండి. ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందించడానికి కార్పొరేట్ ఆసుపత్రులు సేవా దృక్పథంతో ముందుకు రావాలని వేమన విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు నాగార్జున కోరారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య పరిరక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్త్రీల సమస్య, దంత సమస్య, నరాల సమస్య, చర్మ వ్యాధులు, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు సజెస్ట్ చేసినటువంటి వైద్యం, అదే రకంగా మందులు
వేమన విజ్ఞాన కేంద్రం ద్వారా ఉచితంగా అందరికీ పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. పేద ప్రజలందరూ ఈరోజు వైద్యం ఖరీదైనటువంటి సందర్భంలో ఈరోజు ఇటువంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించి సామాన్యమైనటువంటి పేద ప్రజలకి అందుబాటులోకి ఇటువంటి మెడికల్ క్యాంప్స్ మరిన్ని జరపడానికి మరిన్ని ఆర్గనైజేషన్స్ ప్రయత్నం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే, ఇది ఒక అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే వేమన విజ్ఞాన కేంద్రం ఈ యొక్క మెడికల్ క్యాంప్ను ప్రారంభించింది. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందంటూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలపై బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు నిప్పులు చెరిగారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేస్తున్న రాజకీయ పార్టీల వైఖరిని నిరసిస్తూ తిరుపతిలోని ఎస్వీయు ప్రధాన గేటు వద్ద బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా చూడొద్దని నినదించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు కావడంతో స్వామివారి దర్శనం కోసం తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక్కడ చాలా అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ దర్శనంకి వచ్చేసరికి ప్రజలు చాలా ఎక్కువ ఉన్నారు. సో కొంచెం టైం పడుతుంది. నేనైతే రాత్రి 9 గంటలకు వచ్చాను శుక్రవారం. శనివారం పొద్దున్న నాకు దర్శనం అయింది. అది కూడా బ్రహ్మముహూర్తం టైంలోనే. చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు అన్నీ చాలా బాగా ఉన్నాయి. నేను నిన్న వచ్చాను. ఈరోజు మాకు ఉదయం దర్శనం అయింది. ఇక్కడ ఏర్పాట్ల పరంగా అంతా కొన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ ఆన్లైన్ టోకన్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ టోకన్లు 3 నెలలు ముందే వదిలేస్తున్నారు. 3 నెలలు ముందే వదిలేయడం వల్ల ఏంటంటే 3-4 నెలలు ముందే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఎవరన్నా రావాలనుకునే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది. టీటీడీ ఈ విషయాన్ని కొంచెం గమనించి ఆన్లైన్ టికెట్లను వచ్చేసి మధ్యలో ఒక 20 రోజులకు అట్లా వదిలేసి మధ్యలో 10 రోజులు అట్లా గ్యాప్ పెట్టి మధ్యలో వదిలితే బెటర్గా ఉంటుంది అనేసి మా అభిప్రాయం అండి. నిన్న నైట్ 8:30కి అట్లా షెడ్లోకి వెళ్ళాము. ఇప్పుడు దర్శనం అయింది. మార్నింగ్ 11కి వదిలారు. లోపల ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఫుడ్ మిల్క్ ఇచ్చారు నైట్ ఉప్మా పెట్టారు. మార్నింగ్ కూడా మళ్ళీ మిల్క్ ఇచ్చారు, టిఫిన్ పెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లో హిమపాతం, 15 మంది మృతి, 30 మందికి గాయాలు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం సక్సెస్ఫుల్ గా నేషనల్ ఇమ్యునైజేషన్ డే. ఏపీలో స్టూడెంట్స్ కు సీఎం జగన్ గుడ్ న్యూస్, ఉచిత ల్యాప్టాప్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్. పెరిగిన ఎండ తీవ్రత, మండిపోతున్న భానుడు, అవస్థలు పడుతున్న సామాన్యుడు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఆలయం. తిరుపతి ఎస్పీ మల్లికా గార్గ్ సిఐడికి బదిలీ, కృష్ణకాంత్ పటేల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సూచనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.